ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమంతటికి 2 మార్గాలని వాళ్ళ ముందు పెడుతూ వచ్చాడు. ఎన్ని మార్గాలు చెప్పండి? 2 మార్గాలు. 2 దారులున్నాయి. చాలామంది అంటారు, దారులు వేరైనా చెప్పండి, దారులు వేరైనా గమ్యం ఒకటే అనేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం ఎవరిని సేవించినా, ఏ దేవుణ్ణి పూజ చేసినా మనం పోయేది చివరికి ఆ స్వర్గానికే, ఆ పరలోకానికే అంటారు. కానీ అది వినటానికి బాగానే ఉంటుంది, కానీ అదైతే నిజం కాదు. ఈ యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్న అందరికీ 2 మార్గాలు ముందు పెట్టాడు. అదేమిటంటే ఇరుకు ద్వారం, విశాలమైన ద్వారం. ఆ 2 పేర్లలోనే మనకు కనిపిస్తుంది అసలు అర్థం ఏంటో. ఒకటి ఇరుకు ద్వారం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? చాలా ఇరుకుగా ఉంటుంది, వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఇంకోటి విశాలమైన ద్వారం. ఈ లోకంలో చాలామంది అనేది ఏమిటంటే, దారులు వేరైనా గమ్యం ఒకటే అంటారు. అంటే వీళ్ళ అర్థం ఏంటి? ఇరుకు దారిలో పోయినా, విశాలమైన దారిలో పోయినా మనం పోయేది అక్కడికే, ఒక చోటకే అంటారు. కానీ అది నిజం కాదు. దారులు వేరైనా గమ్యం అనే మాట వినడానికి బాగానే ఉన్న నిజంలో చూస్తే కనుక అది నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు నందిగాం వెళ్తాం, విజయవాడకి వెళ్ళే బస్సు ఎక్కాలి. ఏదో ఒక బస్సు ఎక్కేస్తావా? బస్సులు ఏవైనా సరే గమ్యం విజయవాడే అంటావా? అనం. ఎందుకంటే అక్కడికి వెళ్ళే బస్సు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ బస్సు ఎక్కితేనే ఆ గమ్యానికి చేరతావు. లేదు హైదరాబాద్ రూట్కి వెళ్ళే బస్సు ఎక్కామనుకో, బస్సులు ఏవైనా వెళ్ళేది విజయవాడకి అని అంటే అది కోదాడ పోద్ది, సూర్యాపేట పోద్ది, హైదరాబాద్ వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ లోకంలో కొన్ని మాటలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ వాటిల్లో నిజం ఉండదు. యేసుక్రీస్తు ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నాడు. అబ్బాయి, దారులు వేరైనా సరే గమ్యం ఒకటి కాదు నాయనా. ఈ లోకంలో 2 దారులు ఉన్నాయి. ఒకటి ఇరుకు దారి, రెండవది విశాలమైన దారి. ఈ దారి ఒక చోటుకు తీసుకెళ్తే ఈ విశాలమైన దారి ఇంకో చోటుకు తీసుకెళ్తుంది. కాబట్టి దారులు వేరైనా గమ్యం ఒకటే అనేది సరి అయింది కాదు. వింటున్నారా? నువ్వు ఇరుకు దారిలో వెళితే, ఇరుకు మార్గంలో వెళితే ఈ ఇరుకు మార్గం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకెళ్తుంది, జీవానికి తీసుకెళ్తుంది. మరి విశాలమైన దారిలో వెళితే ఆ విశాలమైన దారి నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంట? నరకంలోకి తీసుకెళ్తుందంట. అదే అంటున్నాడు యేసు ప్రభు. చదువుదాం మళ్ళీ ఒకసారి ఆ మాట. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. నాశనానికి పోయే ద్వారం ఎట్లా ఉంటుందంట? వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలంగా ఉంటుందంట. నాశనానికి వెళ్ళే దారి ఎట్లా ఉంటుంది చెప్పండి? వెడల్పుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా పోవచ్చు, ఏ బాధరాబందీ లేకుండా పోవచ్చు. కానీ దాని అంతం ఎక్కడికి చేరుస్తుంది? నాశనానికి చేరుస్తుంది. మరి జీవమునకు పోయే ద్వారం ఎట్లా ఉంటుందంట? ఇరుకుగా ఉంటుంది, మరి ఆ దారి సంకుచితంగా ఉంటుంది. సంకుచితం అంటే బాగా నేరో, దగ్గరగా ఉంటుంది. అంటే వెళ్ళడానికి కొంచెం కష్టపడాలి. సంకుచితం అంటే చాలా కష్టపడి వెళితే కానీ దానిలోకి వెళ్ళిపోము. మరి ఆ దారి ఎక్కడ తీసుకుపోతుంది? నిన్ను జీవానికి తీసుకుపోతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ 2 దారులు ఉన్నాయి. వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దారిలో నడుస్తారు. ఈ లోకంలో నడవాల్సిందే. నువ్వు ఇరుకు దారిలో అన్నా వెళ్ళాలి ఈ లోకంలో ఉన్నంతకాలం, లేదా విశాలమైన దారిలో అన్నా వెళ్ళాలి. ఏదో ఒక దారిలో వెళ్ళకుండా నేను ఏ దారి పోనండి, నేను ఎక్కడే ఉంటా, నాకెందుకు, ఎటుపోతే ఏమైద్దో ఏంటో అని ఉండటానికి అవకాశం లేదు.
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మార్గంలో పయనించాల్సిందే. అది విశాలమైందా ఇరుకైందా అనేది ఇక నువ్వు వెళ్ళే దారిని బట్టే ఉంటుంది. ఏ దారి ప్రయాణం చేయనండి, నేను దేవుని నమ్మను, దయ్యాన్ని నమ్మను, నేను నాస్తికున్నండి, నాకు అసలు ఏ దారి లేదండి అని అంటే కూడా వాళ్ళు కూడా ఒక దారి ఎంచుకున్నారు. విశాలమైన దారి అది. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ బాధరాబంది లేకుండా సునాయాసంగా వెళ్ళిపోగలుగుతారు. విశాలమైన దారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్న 2 మార్గాలు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇరుకు మార్గం, చెప్పండి, ఒకటి ఏమిటి? ఇరుకు మార్గం. రెండవది విశాలమైన మార్గం. మరి నిజానికి ఇప్పుడు మనం పరీక్షించుకుందాం. నేను ఇరుకు మార్గంలో ఉన్నానా లేక విశాలమైన మార్గంలో ఉన్నానా అని మనకెట్లా తెలుస్తుంది? ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి, నువ్వు నేను కూడా ఏదో ఒక దారిలో వెళ్ళాల్సిందే, వెళ్తూనే ఉంటాం. మరి మనం వెళుతున్న దారి అది ఇరుకు దారియా లేకుంటే విశాలమైన దారియా మనకెట్లా తెలుస్తుంది? అది ఎలాగా తెలుస్తుందంటే, జాగ్రత్తగా విందాం. ఇరుకు దారి అయితే నీకు అనునిత్యం కూడా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటిని తట్టుకుంటూ నువ్వు ముందుకెళ్తూ ఉంటావు ఈ దారిలో. విశాలమైన దారి అనుకో, ఏ ఇబ్బంది ఉండదు. ఇంట్లో వాళ్ళ నుంచి మాటలు ఉండవు, బయట వాళ్ళ నుంచి మాటలు ఉండవు, ఏ నిందలు ఉండవు, అవమానాలు ఉండవు, ఏ ఇబ్బంది లేదు. ప్రశాంతంగా నీ జీవితాన్ని నువ్వు సాగించుకుంటూ పోతుంటావు. ఇది విశాలమైన దారి. మరి ఏ దారిలో మనం ఉన్నాము ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవుని కొరకు మనం నింద అనుభవిస్తున్నామంటే నువ్వు ఏ దారిలో ఉన్నట్టు? ఇరుకు మార్గంలో ఉన్నట్లే. దేవుని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావంటే ఇదిగో ఇరుకు మార్గంలో నీవు ఉన్నట్లే. దేవుని కొరకు నీ కుటుంబం నుంచి, నీ బయట వాళ్ళ నుంచి, భర్త నుంచి, భార్య నుంచి, ఇరుగు పొరుగు వారి నుంచి నీవు నిందలు, అవమానాలు ఇవన్నీ అనుభవిస్తున్నావంటే నువ్వు ఉన్న దారి ఏ దారి? ఇరుకు దారి. 100కి 100% అందులో సందేహం ఏమీ లేదు. చాలామంది ఇరుకు దారిలో వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు? లేనిపోయింది వాళ్ళ చేత ఎందుకు మాటలు అనిపించుకోవాలి? ఎందుకు లేనిపోయింది వాళ్ళ చేత ఎందుకు అట్లాగా అనిపించుకోవాలి? అందరితో పాటు మనం కూడా విశాలమైన దారిలో వెళితే ఇక మనకి ఏ ఇబ్బంది ఉండదు కదా అని అనుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు? చదువుదా అదే మాట, 14వ అధ్యాయం. జీవమునకు పోవు ద్వారము ఎట్లా ఉందంట? ఇరుకును, ఆ దారి సంకుచితమని ఉన్నది, దాన్ని కనుగొనేవారు కొందరే. ఇరుకు మార్గాన్ని కనుగొని ఆ ఇరుకు మార్గంలో కష్టపడి ప్రయాణించే వాళ్ళు ఎంతమంది అంట? కొందరే ప్రయాణం చేస్తారు. అంటే మిగిలిన అందరూ విశాల మార్గంలోకి వెళుతుంటారు. ఈ లోకంలో చాలామంది ఇరుకు మార్గంలోకి రావడానికి ఇష్టపడరు. ఇరుకు మార్గంలోకి వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బందులు. క్రైస్తవ్యాన్ని తీసుకుంటే, మారు మనసు పొందితే, బాప్తిస్వం పొందిన కాడి నుంచి చాలా ఇబ్బందులు. వారం వారం ప్రార్థనలో ఉండాలి, ప్రతిరోజు ప్రార్థనకు పోవాలి. ఎవరైనా నిందలు అవమానాలు వేస్తే మళ్ళీ ఎదురు మాట్లాడకుండా సహించుకోవాలి, భరించుకోవాలి, మాట అనటానికి లేదు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు? అదే విశాలమైన మార్గంలో వెళ్ళామనుకో, అందరితో పాటే మనం కూడా ఉండొచ్చు, అందరితో పాటే మనం కూడా గొడవాడుకోవచ్చు, అందరితో పాటే మనం కూడా తిని త్రాగొచ్చు, అందరితో పాటే మనం కూడా అన్ని విషయాల్లో పాలు తీసుకోవచ్చు, అందరితో పాటే మనం కూడా ఇదిగో అన్ని వాటికి పాల్గొనవచ్చు. కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి లోకం ఏం చెప్తుంది? నలుగురితో నారాయణ చెప్పు. కాబట్టి లోకంలో సామెత ఉంది కాబట్టి నలుగురితో నారాయణ అన్నాడు, ఏదో ఆ కులంతో ఏదో గోవింద అన్నాడు. కాబట్టి మనం కూడా నలుగురిలో ఒకళ్ళుగా పోతే ఏ ఇబ్బంది ఉండదు కదా అని విశాలమైన మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు కదండి. ఇంకా అంటారు, ఏందండి నలుగురు పలికిందే మాట, ఇంకా
10 నడిచిందే బాట. నలుగురు పలికిందే మాట అంట. అది తప్పో ఒప్పో నిజమో అబద్ధమో కాదు, నలుగురు పలికారు కాబట్టి అది మాట. మరి ఆ దారి మంచిదా చెడ్డదా వాళ్ళకి సంబంధం లేదు, 10 మంది నడుస్తున్నారు కాబట్టి అది బాట. ఇది యేసు ప్రభు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదు. మార్గం వేరు, యేసు ప్రభు యొక్క మార్గం వేరు. లోకంలో మనుషుల యొక్క మాటలు వేరు, యేసు ప్రభు యొక్క మాటలు వేరు. లోకం యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు కదండి. అవునా కాదా చెప్పండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? అబ్బాయి, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. ఇంకా మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. దేవుడు ఏమంటున్నాడు? అబ్బాయి, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నా త్రోవలు వేరు, మీ త్రోవలు వేరు. మీ త్రోవలు మీరు పెట్టుకున్నారు, కానీ నా త్రోవలు నేను పెట్టినవి. నీ త్రోవలో నువ్వు వెళితే నీకు నష్టమే, కానీ నా త్రోవలో వస్తే నీకు లాభం ఉంటుంది. మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఏంటయ్యా అంత వేరు వేరు అంటున్నావు? తలంపులు వేరంటున్నావు, త్రోవలు వేరంటున్నావు. ఏంటి, ఎక్కడుంది తేడా? ఎక్కడ వేరు ఉంది చెప్పు అని అంటే దేవుడు అంటాడు తర్వాత వచనంలో, 9వ వచనంలో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఎంత తేడా ఉంది? ఎక్కడ తేడా ఉంది అని అంటే దేవుడు అంటాడు, ఇదిగో ఇంత తేడా ఉంది. ఎంత తేడా ఉందంట? భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మీ తలంపులన్నీ భూమి మీద ఉంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నాయి? ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయి. మీ త్రోవలన్నీ ఇదిగో భూ సంబంధమైనవిగా భూమి మీద ఉంటే నా త్రోవలు అంత ఎత్తున్నాయి. కాబట్టి మీ తలంపులకి నా తలంపులకి, మీ త్రోవలకి నా త్రోవలకి ఎంత తేడా ఉందంట? చెప్పండి, ఎంత తేడా ఉంది? భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి మనిషి యొక్క తలంపులు ఎప్పుడు కూడా దేవుని తలంపులు కానేరవు. మనిషి యొక్క త్రోవలు ఎప్పుడు కూడా దేవుని యొక్క త్రోవలు కానే కావు. మనిషి లోకంలో ఎన్ని రకాలుగా త్రోవలు పెట్టుకుంటాడు, వాటిలో ఏది కూడా దేవునికి సంబంధించింది కాదు.